ప్రైజ్ ద లార్డ్. నిరంతర స్తోత్రార్హుడు, సజీవుడు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అనుదిన మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపడుతున్నాయని, మీ విశ్వాస జీవితం కూడా ఫలభరితంగా ఉందని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఈ యొక్క అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాం ప్రియులారా. కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బోధనలో సహాయము దయచేయను గాక. ఆమేన్. పిల్లలు గమనించండి, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. అంటే దేవుడు మన ఇల్లును కట్టించకపోతే, ఇల్లు అంటే ఇక్కడ మామూలుగా ఇహలోక సంబంధమైనటువంటి ఇల్లు కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంశం. అంటే ఇల్లు అనేది ఎలా ఉండాలి, ఇల్లు అనే అంశంపై కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి బైబిల్ గ్రంథములో ఇల్లు అనేది ఎలా ఉండాలి, వేటితో నిండి ఉండాలి, అది వేటితో నిండి ఉంటే అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఇల్లు అని అనబడుతుంది అనేటువంటి విషయాన్ని కొద్ది అంశాల ద్వారా మనం చర్చిస్తాం పిల్లరా. చూడండి, మన ఇల్లు గమనించినట్లయితే ఒక్కొక్కసారి బంధువులతో నిండి ఉంటుంది, ఒక్కొక్కసారి స్నేహితులతో నిండి ఉంటుంది, ఒకవేళ ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మరి ఆ ఇల్లు కూడా నిండి ఉంటుంది. కానీ బైబిల్ పరంగా ఇల్లు నిండుగా ఉండాలి, అంటే నిండినటువంటి ఇల్లు ఎలా ఉండాలి అన్నటువంటి అంశాన్ని కొద్ది అంశాల ద్వారా మనం ధ్యానించుకుంటాం పిల్లరా. మొదటిది, ఇల్లు ఎలా ఉండాలంటే సహవాసముతో నిండి ఉండాలి, సహవాసముతో నిండి ఉండాలి. చూద్దాం పిల్లరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం గమనిస్తే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఎలా ఉన్నారు వీళ్ళు? అపోస్తుల బోధ యందును సహవాసమును. ఇలా గమనించండి, క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి ముఖ్యమైన విషయం సహవాసము. ఒకరికొకరు సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థనలో సహవాసం, రొట్టె వెరుచుటలో సహవాసం. ఎప్పుడైతే మనం సంఘములో సహవాసాన్ని కలిగి ఉంటామో, సంఘములో ఐక్యత కలిగి ఉంటామో, ఒకరి అభిప్రాయాలను మరి ఒకరు గౌరవించినప్పుడు సంఘం అనేది బలపడుతుంది. ఎందుకు కొన్ని సంఘాలు చీలిపోతున్నాయి, ఎందుకు కొన్ని సంఘాలు మధ్యలోనే అవి స్టాప్ అవుతున్నాయంటే వారిలో ఐక్యత లేదు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత సుందరము ఎంత మనోహరము అని సెలవిస్తుంది. కాబట్టి సంఘములో మనమందరము సహవాసం కలిగి ఉండాలి, వాక్యములో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనలో సహవాసం కలిగి ఉండాలి, సంఘ కార్యక్రమాలలో సహవాసం కలిగి ఉండాలి. ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండి సంఘమును ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పిల్లలు. సంఘము అనగా ఏమిటి? క్రీస్తు శరీరమే. మన శరీరములో అవయవాలన్నీ కలిస్తేనే అప్పుడు ఒక మనిషి అంటాం కదా. కాబట్టి క్రీస్తు అనే సంఘములో మనమందరము సహవాసములో కలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సహవాసం కలిగి ఉండి ఏం చెయ్యాలి అంటే, ప్రతిరోజు ప్రార్థనలో మెలకువగా ఉండి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలని మనం ఇక్కడ గమనిస్తాం పిల్లరా. అదేవిధంగా రెండవది, ప్రార్థనతో నిండిన ఇల్లు. రెండవది, ప్రార్థనతో నిండినటువంటి ఇల్లు. ప్రియులు గమనించండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం
14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే, ఏ కుటుంబం అయితే ఏక మనస్సుతో, ఏకాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణాంగీకారముతో ఆ కుటుంబం అంతా ప్రార్థన కలిగి ఉంటుందో, అదే విధంగా సంఘము కూడా ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఐక్యతతో ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో ఆ సంఘము బలభరితమైనటువంటి సంఘముగా రూపుదిద్దును ప్రియులారా. అందుకే ఇక్కడ గమనించండి, యేసు తల్లి అయిన మరి ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన ఎలా చేస్తున్నాం? ఒకరోజు చేసి మళ్ళీ ఆదివారం చేస్తున్నామేమో, లేదా నామమాత్రపు ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ప్రార్థన చేస్తున్నామేమో. వేషధారుల వలె మనం ప్రార్థన చేయవలసిన పని లేదు. పరిసయ్యులు, శాస్త్రుల వలె మనం ప్రార్థన చేయవలసిన పని లేదు. ఎలా చేయాలి అంట? పూర్ణ మనసుతో చేయాలి, ఏక మనసుతో చేయాలి. ఇలా గమనించండి, ఏం చేసేవాళ్ళు? ఆ ఇల్లంతా ప్రార్థనతో, ఏ కుటుంబం అయితే ప్రార్థనలో ఉంటుందో ఆ కుటుంబంలో సమస్యలు రావు. ఏ కుటుంబం అయితే ప్రార్థన కలిగి జీవిస్తూ ఉంటుందో ఆ కుటుంబంలో సమస్యలు వచ్చినా ఆ సమస్యలను దేవుడు విడిపించగలడు. అంత శక్తి ఉంది ప్రార్థనలో. కాబట్టి ఏ కుటుంబం అయితే ఇంకా ప్రార్థన అనేటువంటి బలిపీఠం కట్టలేదేమో, కుటుంబం అంతా కలిపి ఇంకా ప్రార్థన అనేటువంటి బలిపీఠం కట్టలేదేమో, ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు అంటారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నివాసము చేస్తా వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. ఎలా ఉండాలి? ప్రార్థన యందు నిలకడ. ఈ రోజు నువ్వు 5 గంటలకు ప్రార్థన ప్రారంభించావంటే నెక్స్ట్ రోజు కూడా, అంటే కంటిన్యూగా నిలకడగా ఉండాలి. ఒకరోజు చేసి ఒకరోజు ఆపు చేయడం కాదు నిలకడ కలిగినటువంటి ప్రార్థన అంటే. అందుకే నిలకడ కలిగి ఉండాలి. దేవుని యందు కృతజ్ఞత కలిగినటువంటి వారై దాని యందు మెలకువగా ఉండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా ప్రియులారా, ఇల్లు వాక్యముతో నిండినటువంటి ఇల్లు ఉండాలి. మన జీవితాలను బాగు చేసేది, మన జీవితాలను మార్చేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఒకానొక సందర్భంలో పేతురు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు, అబద్ధమాడాడు. అయితే ఆ పేతురు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడై 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య ప్రసంగం చేస్తున్నాడు. ఏమనంటే, సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడు ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందను. యూదా ఇస్కరియోతు కొద్ది కాలం పాటు దేవుని నమ్మించి ఏం చేశాడు? చివరికి యేసుక్రీస్తు ప్రభువుల వారిని పట్టించాడు. కాబట్టి పిల్లలు గమనించండి, అతడులో మనడు ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనక వారి భాషలో ఆ పొలము అకెల్లెము అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు
పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురము ఉండకపోవునుగాక, అతని భాగ్యం వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పిల్లలు గమనించండి, యూదా ఇస్కరియోతు దేవుని నమ్మించి మోసము చేసి దేవుణ్ణి పట్టించి శిక్షకు అప్పగించాడు. అంటే యథార్థమైనటువంటి సువార్త చెబుతూ ఉన్నాడు. అలాంటి వారు ఉన్నారు. అలా చేసినటువంటి వ్యక్తి ఏమయ్యాడో, ఏ గతి పాలయ్యాడో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అతడు తలకిందులుగా ఉరేసుకుని చనిపోతే పేగులు బయటకు వచ్చాయి. కాబట్టి ఇకనైనా దేవునికి నమ్మకంగా జీవిస్తాం, ఇల్లంతటిలో మనం దేవునికి నమ్మకంగా జీవిస్తామని పేతురు గారు సువార్త చెబుతున్నాడు. ఆ సువార్త ద్వారా అనేక వేల మంది మారు మనసు పొంది బాప్తీసము తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క ప్రసంగముతో 3000 మంది మారారు అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడై వాక్యం బోధించాడు. కాబట్టి మన ఇంటిలో ఏముండాలి? వాక్యముతో నిండి ఉండాలి. ఎటు చూసినా వాక్యమే కనబడాలి. ప్రతిరోజు ఆ వాక్యమును చదివి, ఆ వాక్యమును మనసులో ముద్రించుకొని, ఆ వాక్యము ద్వారా జీవించి దేవుని ఘనపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా దేవుని నిర్ణయముతో నిండినటువంటి ఇల్లు. సర్వసాధారణంగా కొన్ని విషయాలలో యజమానుడైనా యజమానురాలైనా ఒక నిర్ణయం తీసుకుంటుంటారు. అయితే క్రైస్తవులైనటువంటి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది దేవుని ముందుగా అడగాలి. ప్రభువా, మీ చిత్తమేమిటో మాకు బయలుపరచండి, మీ నిర్ణయం ఏమిటో బయలుపరచండి. కాబట్టి దేవుని నిర్ణయాలతో కలిగినటువంటి ఇల్లు నిండి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనంలో మీరు గమనిస్తే, అప్పుడు వారు యూస్తోను మారు పేరు గల బర్సబ్బా అనబడినటువంటి యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలవబెట్టి, చూడండి, ఇద్దరు నిలవబెట్టించారు. ఎవరా ఇద్దరు? బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరు నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసి, అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచమనిది. అయ్యా, మరి మాలో ఒకరు ఉండేవారు, ఆ యూదా ఇస్కరియోతు మనల్ని మోసం చేసి మా శిష్యుల నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. మేము ఎవరినంటే వాళ్ళు తీసుకోం, మా ఆలోచన కాదు, మీ చిత్తానుసారంగా మేము నడుచుకుంటాం. కాబట్టి ఆ ఇద్దరిలో బర్సబ్బా అనేటువంటి యోసేపు, అదేవిధంగా మత్తియా అనేటువంటి ఇద్దరిని మరి ఎవరిని పరిచర్యలో తీసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నారు. అంటే నిర్ణయము తీసుకోవడంలో కూడా దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి. కొన్ని కుటుంబాలు అనేక రకాలుగా నాశనం అవడం గల కారణం ఏమంటే, స్వచిత్తం ఆధారంగా వారు చేసినటువంటి స్వచిత్తమే వారు ఏమనుకుంటున్నారు? అది దేవుని చిత్తం అనుకుంటున్నారు. చాలా తప్పమ్మా. దేవుని చిత్తము మీ చిత్తము కాదు. దేవుని చిత్తము మీ చిత్తమే, కానీ మీ చిత్తము దేవుని చిత్తము కాదు. ఎన్ని జరిగినా, ఏది అడిగినా మీ చిత్తమే. అందుకే నా ప్రియమైన విశ్వాసులారా, ప్రభువా, మరి ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలి అని ప్రార్థన చేశారు. ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా, ఎవరి పేరు వచ్చింది? మత్తియా పేరట చీటీ వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడేను. చూసారా? దేవుని నిర్ణయాలతో ఉన్నటువంటి ఇల్లు ఉండాలి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని నిర్ణయాలకు విలువిచ్చి జీవిస్తున్నటువంటి ఇల్లు ఎలా ఉంటాయంటే అవి శ్రేయస్కరంగా ఉంటాయి. అవి ఎంతో సంతోషంగా ఉంటాయి. ఇల్లులు ఆనందదాయకమైనటువంటి ఇల్లుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, చివరిది పండుగతో కూడినటువంటి ఇల్లు. గమనించండి, నిన్నటి ఆదివారం జరిగినటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన తరువాత
50వ రోజును ఏమంటాము? పెంతెకొస్తు. 50వ రోజును పెంతెకొస్తు పండుగ అంటాం. మరి ఎందుకు పండుగతో నిండిన ఇల్లు? మన ఇల్లు ఎప్పుడు నిండిపోతుంది? పండుగలప్పుడే. మనం ఏం పండుగలు జరుపుకుంటాం? క్రిస్మస్, ఈస్టర్, వీలైతే జనవరి 1. అయితే ఇక్కడ ఒక పండుగను గురించి మనం తెలుసుకుంటున్నాం. అదే పెంతెకొస్తు పండుగ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో 1, 2, 3, 4 వచనాలు మనం గమనిస్తే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఏ పండుగ? పెంతెకొస్తు పండుగ. కూడి ఉన్నప్పుడు అక్కడ 4 విషయాలు మనం గమనిస్తాం. ఏమంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, ఒక ధ్వని. మొదటిగా ధ్వని వచ్చింది. దేవుని సన్నిధిలో మన మధ్యకు వస్తుందంటే ఫస్ట్ ధ్వని వస్తుంది. పిల్లరా చూడండి, ఈ యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. అంతవరకు సంఘాలు లేవు, అంతవరకు చర్చులు లేవు. ఆదిమ సంఘం ఎప్పుడు ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆరోహణమైన తరువాత పెంతెకొస్తు దినమున ఆయన అకస్మాత్తుగా ఒక శబ్దము, ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చింది. వారు కూర్చుండున్న ఇల్లంతయు దేవుని యొక్క శక్తితో నిండిపోయింది. ప్రియమైన విశ్వాసులు చూడండి, ధ్వని మొదట. 2వ చూడండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలను విభాజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలింది. 120 మంది ఎక్కడున్నారు? మేడగదిలో ఉన్నారు. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వ్రాలినప్పుడు ఒక్కొక్కరు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడగా వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఏమైంది తెలుసా? అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై. చూసారా? ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వ్రాలి ఏమైంది తెలుసా? వారికి వాక్ శక్తి అనుగ్రహించబడింది. మొదటిగా ఏమొచ్చింది? ధ్వని. ఎప్పుడైతే ధ్వని వచ్చిందో నెక్స్ట్ ఏమొచ్చింది? శక్తి వచ్చింది. అగ్ని, శక్తి. చూడండి, 3 విషయాలు గమనించండి. మొదటిగా ధ్వని వచ్చింది, ధ్వని తర్వాత అగ్ని, 3వది శక్తి, 4వది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీద వచ్చిందో అన్య భాషలతో మాటలాడసాగింది. ప్రతి ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధాత్మ నిండబడినటువంటి వారే ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి అనుభవములో నడిపించేటువంటి ఇల్లుగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ నిండి పరిశుద్ధాత్మతో నడిపించబడతామో జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కొన్ని కుటుంబాలలో, కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ అనుభవం లేదంటే అది ఎండిన కట్టితో సమానం, అది చచ్చిన శవముతో సమానం. అంత్య దినాలలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఆత్మను పొందుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అనుభవంలో నీవు నడుస్తూ ఉన్నావా? కేవలం బాప్తిసము తీసుకొని ఇదే నా జీవితానికి చాలు అనుకుంటున్నావేమో. నువ్వు బాప్తిసము తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరలేవు. 100% ఇది. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తి అనుభవములోను జీవించిన. అందుకే ఆత్మ లేని వాడు నా వాడు కాడు అంటాడు దేవుడు. కాబట్టి చూడండి, పండుగతో నిండినటువంటి ఇల్లు. ఏ పండుగ? పెంతెకొస్తు పండుగ. అకస్మాత్తుగా ఏమొచ్చింది? ఒక ధ్వని వచ్చింది. ధ్వని వచ్చిన తర్వాత అగ్ని తర్వాత శక్తి, దాని తర్వాత అన్య భాషల వరంతో మాట్లాడుతుంటే చూచేవారికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిటి వింత, ఏమిటి మార్పు? గుర్తుపెట్టుకొని పిల్లరా, దావీదు ఎప్పుడు బలమును పొందుకున్నాడు? సమూయేలు వచ్చి అభిషేకించినప్పుడు. ప్రియమైన విశ్వాసులారా, పండుగతో నిండినటువంటి ఇల్లు. ఒక్కొక్కరి మీద అగ్ని, ఒక్కొక్కరి మీద శక్తి వాలింది. ఎప్పుడైతే శక్తి వచ్చినప్పుడు అన్య భాషలతో దేవుని స్తుతించారు. కాబట్టి మన ఇల్లు దేనితో నిండి ఉంది? దేవుని వాక్యాలతో నిండి ఉందా? దేవుని నిర్ణయాలతో నిండి ఉందా? దేవుని మాటలతో నిండి ఉందా?
దేవుని వాక్యముతో నిండి ఉందా? ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధాత్మతో నిండి ఉందా? ఈరోజు వాక్యం వింటున్న ఆ సహోదరుడా, ఆ సహోదరి, దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీ ఇల్లు లోకముతో కలిసినటువంటి విషయాలతో నిండి ఉందా? దేవునికి సంబంధమైన ఆధ్యాత్మిక విషయాలతో నిండి ఉందా అనేటువంటి అంశాన్ని తెలుసుకో. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ ఇల్లు వాక్యముతో నిండి ఉండాలి. నీ వాక్యము సహవాసముతో కలిగి ఉండాలి. ఇల్లు వాక్యముతో కలిగి ఉండాలి. నీ ఇల్లు పరిశుద్ధాత్మ శక్తితో కలిగి ఉండాలి. నీ ఇల్లు దేవుని నిర్ణయాలతో కలిగి ఉండాలి. ఇలాంటి ఇల్లు కలిగి ఉంటే దేవుడు ఆ ఇల్లును సమృద్ధిగా దీవిస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నీవు ఆశీర్వదించబడమే కాకుండా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు. అంటే అలాంటి దీవెన దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి కృపలతో బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతులు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఇల్లు దేనితో నిండి ఉండాలి అన్నటువంటి అంశం మీద ప్రభా అనేక అంశాలు, అనేక మర్మాలు బోధించారు ప్రభా. మా గృహము వాక్యముతో నిండి ఉండాలి, ప్రార్థనలో నిండి ఉండాలి ప్రభా, సహవాసముతో నిండి ఉండాలి, మీ నిర్ణయాలతో నిండి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలో ఎప్పుడైతే నిండి ఉంటాం ప్రభా, మేము ఆత్మీయంగా ఎదుగుతాం, ఆత్మీయంగా మేము బలపడతాం. అలాంటి కృపను దయచేయాలి. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ మహిమైశ్వరం చెప్పిన ప్రతి అవసరం తీర్చుకుని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకి ఎంత నాశనం కలుగుతుందాక. ఆమె ఆశీర్వాదం మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక నేను సహవాసము సమాధానం ఈ లైవ్ చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. నీ రాకపోకలెందు యెహోవా నిన్ను కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.